అత్తగారు 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 ఏమి ద్రౌపది ఇంత ఆనందమునకు గతమేమి నీ పద తీర్చుటకు నా కుమారులు ఏ విజయం సాధించిరి ఎవరి పాలిట మృత్యువులేదు ఆ దుష్ట దుర్యోధనుని కుడి భుజము కూలిపోయినది కురువంశ నాశన హేతువైన ఆ ధూమకేతువు సూతపుత్రుడు నశించాడు కర్ణుడు అస్తమించాడు అట్లు మ్రాన్పడితే కుంతి మాట కర్ణుని మరణ వార్త మీకు కర్ణపేయము కాలేదా సంతోష కారణము కాదా ఒక మహావీరుని దుర్మరణము సంతోష కారణం ఎట్లకును ద్రౌపది మహావీరుడు అధములకు ఆలి అని ఈ అగ్నిపుత్రిని అవమానించిన అధమాధము కురుక్షేత్ర సంగ్రామమునకే మూలకందమైన మహాపాతకుడు వారి మరణము ఎవరికైనా సంతోష కారణమే కదా ఎవరి సంతోషము ఎవరికి దుఃఖము అతడు పాతకుడు పాతకులతో కలిసి బ్రతికే అగత్యము పట్టించిన అతని తల్లే పాతకురాలు నీకెట్లు బోధపడదు ద్రౌపది ఆ దురదృష్టవంతురాలిని ఈ భూదేవి కూడా క్షమించదని నీకెలా చెప్పగలను ఇదిగో అలా కులిస ధ్వజాంచితములైన పాదముద్రలు తప్పక దుర్యోధనుడు ఈ ప్రదేశమునకే వచ్చి ఉండును అయినతో ఈ మడుగునందే దాగి ఉండును జలస్తంభన విద్య నేర్చినవాడు కదా ఈ అగాధమైన ద్వైపాయన హతము నుండి ఇప్పుడు ఆ భయార్తను బయలుపరచుటెట్లు బయల్పరచవలసిన అగత్యమేమున్నది వాని నీ మడుగునందే మట్టు పెట్టెదను మూఢుడా జలోజృంభణ చేసి జాలరులు చేపల పట్టిన రీతిగా దురాలంబుని నిన్ను నా భుజబలంబున లేని పట్టెదన్ గృహంశనాశక దుర్యోధన హతక భీమసేన నీ ప్రయత్నము వ్యర్థము జలస్తంభన విద్యచే దుర్యోధనుడు తన చుట్టూ నిర్మించుకున్న రక్షా కవచమును బలప్రయోగముతో భేదింపజాలం ఓటు మాటలతో రెచ్చగొట్టవలే అభిమానధనుడు కదా బయల్పడక మాన ఓయి సుయోధన బ్రతికినన్నాళ్ళు రారాజు ననిపించుకొందునంటివి పరాక్రమించవలసిన తరుణమున తిరిగి పొందవల యుద్ధరంగమును వీడుటకేనా నీ రారాజ బిరుదుము ఓరునకు దంకి పారుబోతువై మడుగుల తాగి ఉండుటేనా నీ అభిమానము సోదరా సుయోధన చచ్చిరి సోదరు సుతులు చచ్చిరి చచ్చిరి రాజులెల్లరు ఈ కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరి ఈ గతిల్ పచ్చని కుంపమాపిదివి బాబురే కౌరవనాథ నీ సగం బిచ్చద జీవితేచ్ఛగలదేని బయల్పడుమయ్యగ్రకున ధర్మనందన ఏకఛత్రముగా సకల క్షమామండలిని శాసించిన సుయోధన సార్వభౌమునిక నీవు బిత్తమొసగ సాహసించుట నేనే రాజ్య పరిత్యాగమనర్చితిని ఇక స్వేచ్ఛగా ఏలుకుము శత్రుశేషముండగా రాజ్యమేలుట శాస్త్రసమ్మతము కాదు దుర్యోధన మడుగులో నికృష్టముగా బ్రతుకుట కంటే రణమునందు వీరమరణము మేలు రమ్ము లేదహమునకు దంకితిని దాసోహమని ప్రకటించుము ఏమంటివురా మూర్ఖ ఇదే ఒత్తుదుంటిని కాచుకో ప్రతివీర మదాంధ గంధ సింధుర విదలన గదా ప్రహార విహారి అయిన ఈ సుయోధనుడు కవనమునకు సంకుటయా దండమునకు బాధ్యాయమైన నా గదాదండమిదిగో ఉన్నయదికేల ఎవరు వచ్చిన రండు మీ ఏగురందు ఆలమున రాజరాజోళమాసగొనడు మీ ఐదుగురైనను సరి ఐదుగురితో పోరాడవలసిన అగత్యము లేదు సుయోధన మాలో ఒక్కరిని ఎన్నుకొని నీ ఇచ్చ వచ్చిన రీతిని యుద్ధము చెయ్యి
నీవు జయించినచో ఈ సర్వము సహారాజ్యం నీది, ఓడినచో మాది. ధర్మనందన, నీ ధర్మవర్తనమునకు సంతసించితి. నిన్నో క్రీడినో కబలలనో ఈ గదాయుద్ధమునకెంచుకున్నచో నా గెలుపు తథ్యము కదా. అయినను అట్టి అధర్మమునకి రారాజన్నడు పాల్పడదు. నా గదారణ ప్రావీణ్యమునకు ఫలితము ఈ భీమసేనుని చుటై. నీవు నన్ను కడతేర్చుటయా? రాజ్య పరిత్యాగమను మిషతో నీట దాగితివి. నీతో యుద్ధము చేయుటకే నాకు సిగ్గగుతున్నది. ఓరే వాచాలా పండుకుమారా? కాదు కాదు, వాయుకుమారా. చంద్రదులీ ధరణి ఏలగరోసి పరిత్యజించి మౌనేందులతోడి చెల్లికయ్యే గిరికానలకు ఎల్ల సౌఖ్యముల్ పొందిన వాడనౌట పరలోక సుఖంబున కంటిగాక నీకు గిటవేది ఎంటినను కొంటివే మూర్ఖ కులావతం సమా. గదాయుద్ధమున నాభి క్రింద కొట్టుట అధర్మమని నీకు తెలియదా? ఎంత పాపమును కొడిగట్టితివిరా. పాపము కాదు రాత్రులువా, వాంఛాలని పరాభవించినందుకు ఫలితము. భీమసేన, ఎంత అఘాయిత్యమునకు పాల్పడితివి. ఇతర ప్రాణిక లభ్యమైన సిరిచే ఏకాదశాక్షౌహితి సర్వవిధంబులం చెడి దురాపంబైన దైన్యంబుచే అతి సోచ్యత్వము చెందుగాక మన దాయాదుండు నీవింత హీనతగా చూతువే. రాజరాజు ఇతని తన్నల్ పాడియే మౌళిపై భీముడు చేసిన తప్పును మన్నించి మమ్మల్ని క్షమించు. ధర్మజ, ఈ అప్రస్తుత నిర్వేదం ఎందులకు? శత్రు సంహారం సంపూర్ణమై సంతోషించవలసిన ఈ సమయమున ఎవరేనీ ఇట్లా ప్రవర్తించురా. కంసదాసపుత్ర, పాపము చేసి పశ్చాత్తాపడుతున్న పాండవుల నేల వారించడం నీవుంచిన శాస్త్రవ సంహారమెట్టిదో ఎవరెరుగరు. ధర్మాధర్మములను మానాభిమానములను విడిచిపెట్టిన భీష్మద్రోణాదులనే కాదు, కర్ణ దుర్యోధనాదులనే కాదు, ముల్లోకములను జయించవచ్చును. అదుగురొక్కటై బాలుని చంపుట, నిండు సభలో పడతిని అవమానించుట ధర్మములేనా సుయోధన? ఇప్పుడు మీమాంస వలన ప్రయోజనమేమి కృష్ణ? వేదశాస్త్రములను చదివితిని, మిత్రులను ఆర్జించి శత్రుల నిర్జించి ఈ భూమిని ఏకాతపత్రముగా ఏలితిని, ప్రజలను కన్నబిడ్డల వలె చూచితిని.
అనేక యజ్ఞములు చేసి అర్థుల ఈప్సితార్థములు ఈడేర్చితిని. క్షత్రియోచితమైన వీరమరణముతో స్వర్గ ప్రయాణమునకు సిద్ధముగానున్న నాకేమి కొత్త, నాకంటే నువ్వు సుకృతుడెపడు. సర్వము నశించి శ్మశానము వలేనున్న ఈ భూమండలమును యుధిష్ఠురుని చేతే ఏలింపుము కృష్ణ, యుధిష్ఠురుని చేతే ఏలింపుము. యత్ర యోగీశ్వర